మిరాజ్ 2 అవర్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో మలయాళం డైరెక్టర్ జీతూ జోసెఫ్ గారి డైరెక్షన్‌లో సెప్టెంబర్ 19థ్ థియేటర్‌లో రిలీజ్ అయ్యి ఇప్పుడు సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక చూసాక నచ్చింది గైస్. మూవీ ప్లాట్‌కి వెళ్ళే ముందు కొత్తగా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్‌ని కొంచెం సపోర్ట్ చేయండి గైస్. అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి కొత్త మూవీ రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు. ఇక మూవీ ప్లాట్‌కి వెళ్తే స్టార్టింగ్ లోనే ఒక ట్రైన్ యాక్సిడెంట్ మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ ట్రైన్ లో కిరణ్ హంకి షాజహాన్ ఒక ఫైనాన్షియల్ కంపెనీ యొక్క ఇల్లీగల్ సీక్రెట్ డేటా తీసుకుని వెళ్తాడు. ఆ విషయం తెలుసుకున్న కంపెనీ ఎండి ఎంక్వైరీ చేయగా అమిరామి అపర్ణ బాలమురళి తను కిరణ్ ని లవ్ చేస్తుందని తనని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటుందని తెలుస్తుంది. తనకేమైనా తెలిసే ఛాన్స్ ఉంటుందని తనని అడుగుతారు. కానీ తనకి ఏమీ తెలియదు అనడంతో స్టార్టింగ్ లో ఏదైతే ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందో ఆ యాక్సిడెంట్ లో కిరణ్ చనిపోయాడని తెలిసిన తర్వాత తను తీసుకెళ్లిన డేటా కోసం వెతుకుతూ ఉంటారు. అభిరామిని పోలీసులు కూడా తన గురించి అడగగా తెలియదని చెప్తుంది. ఇక వీళ్ళిద్దరి నుంచి బయటపడాలంటే ఆ డేటా ఉన్న పెన్ డ్రైవ్ ని కనిపెట్టాలని అనుకుంటుంది. తనకు తోడుగా ఆన్లైన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన అశ్విన్ ఆసిఫ్ అలీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇలా ఆ పెన్ డ్రైవ్ కోసం వెతికే ప్రాసెస్ లో కిరణ్ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడనే విషయం తెలుస్తుంది. మరి చనిపోయిన ఆ డెడ్ బాడీ ఎవరిది, అసలు ఆ డేటా దేనికి తీసుకెళ్లాడు, అశ్విన్ అభిరామికి దేనికి హెల్ప్ చేస్తున్నాడు, చివరకు కిరణ్ ఆ పెన్ డ్రైవ్ దొరికాయా, చివరకు కిరణ్ ని అశ్విన్ ని అభిరామి దేనికి చంపుతుంది అన్నదే మెయిన్ స్టోరీ. ప్లస్ పాయింట్స్, ఈ మూవీకి స్క్రిప్ట్ ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. మూవీలో వచ్చే ఆ ట్విస్ట్లు గానీ ఆ అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్లు గానీ మూవీకి ఒక టర్నింగ్ పాయింట్. ఇంటర్వెల్ వరకు స్టోరీ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ ఆ తర్వాత స్టోరీ మాత్రం మంచి గ్రిప్పింగ్ గా వెళ్తుంది. ఇక ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి అస్సలు మ్యాచ్ అవ్వకుండా వెళ్లే ఆ నరేషన్ ఇలా ప్రతిసారి ఆడియన్స్ కి ట్విస్టులతో మూవీ వెళ్తుంది. స్టార్టింగ్ లో ఏంట్రా డేటా పెన్ డ్రైవ్ కోసం ఈ మూవీ అనిపిస్తుంది. కానీ లాస్ట్ గంట 30 నిమిషాల స్టోరీ మాత్రం అన్ని ట్విస్ట్లే. దాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఇలా మూవీ లాస్ట్ ఎండింగ్ సీన్ లో కూడా ట్విస్ట్ ఉంటుంది. మెయిన్ గా శ్రీనివాస్ అబ్రోడ్, జీతూ జోసెఫ్ స్క్రీన్ ప్లే బాగుంది. అండ్ సతీష్ స్వరూప్ సినిమాటోగ్రఫీ కూడా సూపర్. ఇంకా వినాయక్ ఎడిటింగ్ ఎక్సలెంట్ వర్క్ అని చెప్పాలి. ఆ సీన్ ఎడిటింగ్ కానీ కెమెరా వర్క్ కానీ చాలా బాగుంది. ఇక విష్ణు శ్యామ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే రీసెంట్ గా సీన్స్ ని చాలా బాగా ఇన్వైట్ చేశాయి. మలయాళం మూవీస్ అంటేనే రైటింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది. ప్రతి మూవీలోని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ మూవీస్ తీసుకొస్తారు. ఆ విషయంలో మలయాళం ఇండస్ట్రీకి మంచి పేరు ఉందని ఆడియన్స్ తెలుసు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. మూవీలో అడల్ట్ కంటెంట్ కూడా ఏమీ లేదు, ఫ్యామిలీతో చూడండి. ఇక ఫైనల్ గా ఈ మూవీ ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ లో ఆడియన్స్ కి నచ్చుతుంది. ఇంకా ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక మూవీలో మనిషి పని విషయానికి వస్తే స్టార్టింగ్ లో ట్రైన్ యాక్సిడెంట్ తర్వాత స్క్రీన్ ప్లే స్లో అవుతుంది. ఒక 30 నిమిషాలు ఆట స్లోగా వెళ్తుంది. ఇంకా అందు నుంచి ఏమీ లేదు. నాకైతే ఆ ట్విస్ట్లు అన్ని సెకండ్ హాఫ్ లో పెట్టడం కొంచెం ఫస్ట్ హాఫ్ లో ఉంటే బాగుండేది అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ గా లేకుండా ఉండేది. ఇంకా స్టార్టింగ్ లో స్టోరీ ఎవరికీ అర్థం కాదు. దేనికంటే ఓన్లీ ఒక డేటా ఉన్న పెన్ డ్రైవ్ కోసం జరిగే స్టోరీగా అనిపిస్తుంది. కానీ చివరిలో తెలుస్తుంది ఇంత ఉందో ఆ స్క్రిప్ట్ లో అని. ఇంకా ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 4/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.